హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క జీవిత రహస్యాల గురించి తెలుసుకుందాం. ఇక కర్కాటక రాశి అంటే పునర్వసు నక్షత్రం 4వ పాదం వారు, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు మరియు అశ్లేష 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు. ఇక కర్కాటక రాశి అనగా ఎండ్రిక్కాయ లేదా పీత అనబడు జలచరము ఈ రాశికి చిహ్నంగా జ్యోతిష శాస్త్రంలో చెప్పబడింది. కర్కాటక రాశి జ్యోతిష చక్రంలో అంటే రాశి చక్రాలలో 4వ రాశిగా చెప్పబడింది. కర్కాటక రాశి వారికి రాశ్యాధిపతి చంద్రుడు మనఃకారకుడు, అంటే మన మనస్సుని నిర్దేశించేవాడు కనుక వీరి మనస్తత్వం చాలా సున్నితంగా, చాలా దయతో కూడి ఉంటుంది. అలాగే మంచి పనులు చేయాలనేటువంటి తపన వీరికి ఎక్కువగా ఉంటుంది. ఇక కర్కాటక రాశి వారు మంచి వినయ విధేతలు కలిగి ఉండడం వలన వీరికి చాలామంది ఆత్మీయ స్నేహితులు, బంధువులు ఉంటారు. వీరికి భోగాలను అనుభవించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక కర్కాటకం అనగా ఎండ్రిక్కాయ, ఇది నీళ్ళలో సంచరిస్తుంది. ఇది నీళ్ళ అడుగున ఉంటూ నీళ్లు ప్రశాంతంగా ఉన్నప్పుడు, ఎలాంటి సవ్వడి లేనప్పుడు పైకి వస్తుంది. నీటి మీద ఏమాత్రం అలజడి కలిగినా మళ్ళీ తిరిగి నీటి లోపలికి వెళ్ళిపోతుంది. చూడడానికి ఎండ్రక్కాయ ఆకారం చాలా భయంకరంగా కనబడుతుంది. అయితే ధైర్యం లేని తత్వాన్ని కలిగి చాలా పిరికిగా ఉంటుంది. అదేవిధంగా కర్కాటక రాశి వారు గొడవలకి, పొట్లాటలకి అస్సలు వెళ్ళరు, అస్సలు అవంటే ఇష్టపడరు. ఇక ఇంటి వ్యవహారాలలో ఎంతో శ్రద్ధ కలిగి ఉంటారు. ఇది కర్కాటక రాశి వారి యొక్క ప్రత్యేక గుణంగా చెప్పవచ్చు. అయితే కర్కాటక రాశి అనేది చెరరాశి, అనగా ఈ రాశి వారి యొక్క లక్షణాలు, ఆలోచనలు వేగంగా మారిపోతూ ఉంటాయి. ఇప్పుడున్న ఆలోచన మరికొద్ది సమయానికి మార్చుకుంటారు. వెంటనే నిర్ణయాలు తీసుకుంటారు, వెంటనే వాటిని మార్చుకుంటూ ఉంటారు. ఆలోచనలు చకచకా మారిపోతూ ఉంటాయి. వీళ్ళు ఎక్కువగా ఆందోళనగా కనిపిస్తూ ఉంటారు. వీరికి ఏదైనా సమస్య ఎదురైతే విభిన్న రకాలుగా వాటిని విశ్లేషణ చేస్తారు. ఒక్కొక్కసారి అతి విశ్లేషణ వలన సమస్యను జటలం చేసుకుంటూ ఉంటారు. కఠినతరమైపోతుంది. దానిని పరిష్కరించలేని దిశ వరకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఒకవేళ సమస్య పెద్దదైతే ముడుచుకుపోయే స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరి ఆలోచనకు, కార్యాచరణకు మధ్య ఉన్న అంతరాన్ని గుర్తించి పనిచేస్తారు. కర్కాటక రాశి వారికి అధిపతి చంద్రుడు కావున వీరికి మానసిక సంఘర్షణలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మానసిక వేదనకు కూడా గురవుతూ ఉంటారు. వీళ్ళను తరిచి ఆలోచించే గుణమైతే ఉంటుంది. అందువలన వీరు వెండిలో ముత్యపు ఉంగరాన్ని ధరిస్తే చాలా మంచిది. ఇది ధరిస్తే మానసిక సంఘర్షణలు అనేవి తగ్గిపోతాయి. ఈ రాశివారు అందరిచే గౌరవించబడేవారుగా ఉంటారు. ఆధ్యాత్మిక నమ్మకాలు, మత విశ్వాసాలు వీరికి ఎక్కువగా ఉంటాయి. సమాజ సేవ పట్ల ఆసక్తిని కలిగి ఉంటారు. సాధు జీవితం ఎక్కువగా గడుపుతారు. ధనం తానంతట అదే వీరి వద్దకు చేరుతుంది. వీరికి కొంతవరకు భవిష్యత్తు చెప్పగలిగే శక్తి కూడా ఉంటుంది. ఇక ప్రశాంతత, వాత్సల్యం వీరి ముఖంలో కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈ రాశిలో జన్మించిన వారి మనస్సు పరిపరి విధాలుగా ఉంటుంది. కొంతకాలం ఉత్సాహంగాను, ఆశతోనూ, సంతోషంతోనూ వెల్లవిరిస్తే మరి కొంతకాలం విషాదము, నీరసము, నిరాశ, దిగులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. కర్కాటక రాశి వారి యొక్క మనోధైర్యము ఎక్కువగా ఉంటుంది. జల సంబంధిత విషయాలు వీరిని ఎక్కువగా ఇబ్బందులకు గురి చేసినా అవే జీవితంలో పురోగతిని కలిగిస్తాయి. అన్ని విషయాలకు పోరాడుతూ ఉంటారు. ప్రతి చిన్న పనికి 1కి 4 సార్లు కష్టపడవలసి వస్తుంది. అలాగే సన్నిహిత వర్గంలో నిజాయితీ పరులున్నంత వరకు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. అలాగే రాజకీయ రంగంలో వీరు చక్కగా రాణిస్తారు. కర్కాటక రాశి వారు మహాలక్ష్మి పూజ వలన తమ జీవితంలో వచ్చే ఆటంకాలను అధిగమించగలుగుతారు.
లలిత కళలో ప్రవేశం ఉంటుంది. కళా సంబంధిత వృత్తి వ్యాపారాలలో కూడా వీరు రాణిస్తారు. ఇక సంతానము పురోగతిని సాధిస్తుంది. ప్రారంభంలో సమస్యలున్నా నిదానంగా వాటిని అధిగమించగలుగుతారు. రాణించలేమని భావించిన రంగాలలో కూడా వీరు చక్కగా రాణిస్తారు. హాస్యము పట్ల ప్రత్యేకమైన అభిమానం వీరికి ఉంటుంది. కార్యనిర్వహణకు చక్కని పథకాలు, ఉపాయాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. కర్కాటక రాశి వారికి నిష్కారణ శత్రువర్గం ఎప్పుడూ పొంచి ఉంటుంది. ఇక వీరికి ఊపిరితిత్తుల మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ఇతరుల పేరు మీద చేసే వ్యాపారాలలో వీరు ద్రోహం చేయబడతారు. టెండర్లు మరియు ముద్రణ, ప్రింటింగ్ పనులలో చేతి వృత్తులకు సంబంధించిన ఒప్పందాలనేవి వీరికి ఎక్కువగా లబ్ధిని చేకూరుస్తాయి. ధనం నిల్వ చేసుకోవడానికి, ఆస్తులను సంరక్షించుకోవడానికి అధికంగా శ్రమ పడవలసి వస్తుంది వీరి జీవితంలో. కర్కాటక రాశి వారు నిందలను మరియు పుకార్లను ఎదుర్కొంటూ ఉంటారు. అయినా వీరికి చాలా ప్రజాకర్షణ అనేది ఉంటుంది. పంతాలు పట్టింపులనేవి దీర్ఘకాలం అనేవి ఉండవు. వీరికి తొందరగా పట్టు విడుపుతనం అనేది ఉంటుంది. పట్టు విడుపు లౌక్యం ప్రదర్శించడం వలన ప్రయోజనం ఉంటుంది. వీరు ఏవైతే వివాదాలు ఉన్నాయో అవి ముదరకుండానే పరిష్కరించుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. సన్నిహిత వర్గానికి మితిమీరిన ప్రోత్సాహం వలన వీరు పోటీని ఎదుర్కొంటూ ఉంటారు. చిన్న చిన్న సంఘటనలు, సరదాగా మాట్లాడిన మాటల వలన అధికంగా నష్టపోతూ ఉంటారు. ఇక కర్కాటక రాశి వారికి శనిగ్రహ అనుకూల పరిస్థితులు ఉన్నా అనుకున్న వివాహం జరిగినా వివాహ జీవితంలో ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. సంబంధ బాంధవ్యాలు లేనివారు ప్రోత్సహించి ఆశ్రయం ఇవ్వడంలో జీవితం వీరికి మలుపు తిరుగుతుంది. అలాగే విదేశీ విద్య, ఉద్యోగము, విదేశీయానము కలిసి వస్తాయి. భాగస్వామ్య వ్యవహారాలు, వ్యాపారాలు వీరికి అసంతృప్తిని ఇస్తాయి. కర్కాటక రాశి వారు భాగస్వామ్య వ్యవహారాలు కానివ్వండి, భాగస్వామ్య వ్యాపారాలు కానివ్వండి అస్సలు చేయకపోవడమే మంచిది. ఇక కర్కాటక రాశి వారికి అనువంశికంగా వచ్చిన, వంశపారంపర్యంగా వచ్చిన ఆస్తి అనేది నిలవడం చాలా కష్టతరంగా ఉంటుంది. కేవలం స్వార్జితం మాత్రమే వీరి జీవితంలో నిలబడుతుంది. అలాగే ఎన్ని ఆటంకాలు ఎదురైనా వీరు తమ బాధ్యతలను నెరవేర్చడానికి ఎప్పుడూ ముందుంటారు. ఏమాత్రము తమకు సంబంధం లేని విషయాలలో ఎదురయ్యే చట్టపరమైన సమస్యలను, ఇబ్బందులను వీరు ఎదుర్కొంటూ ఉంటారు. కర్కాటక రాశి వారికి దైవానుగ్రహము అతిగా ఉంటుంది. అలాగే వీరిని అప్రతిష్ట పాలు కాకుండా కాపాడుతుంది. అహంభావం లేని వ్యక్తులుగా వీరు పేరు తెచ్చుకుంటారు. ఉన్నత స్థానం కాపాడుకోవడానికి కష్టపడవలసి ఉంటుంది. భోగభాగ్యాలు ఉన్నప్పటికీ ఉనికిని, గత జీవితానికి మర్చిపోతారు. తమ గత జీవితాన్ని మర్చిపోరు. రవిచంద్ర గ్రహణాల ప్రభావము ఈ రాశి వారి మీద చాలా ఉంటుంది. కర్కాటక రాశి వారిని నమ్మించి మోసగించడం అనేది చాలా సులభం. అయితే వీళ్ళు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి మనోభావాలను ఇట్టే పసిగడతారు. అలాగే కర్కాటక రాశి వారికి చురుకుతనం అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే దీని యందు ఒక స్థిరమైన అభిప్రాయం వీళ్ళకు ఉండదు. ఎవరితో ఉంటే వారి స్వభావానికి తగ్గట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు. కర్కాటక రాశి వారికి జ్ఞాపక శక్తి కూడా అధికంగా ఉంటుంది. చిన్నతనంలో జరిగిన సంఘటనలను కూడా వీరు గుర్తుకు ఉంచుకుంటారు. అలాగే మనుషులను కూడా స్పష్టంగా గుర్తుంచుకుంటారు. అయితే వీరిలో ఉన్న ప్రధాన లోపం ఏ పనిని సొంతంగా చేసుకోలేరు. అయితే వేరొకరి ప్రోత్సాహం ఉంటే వీరు ఎంతటి ఘనకార్యమైనా చేయగలరు, ఎంతటి క్లిష్ట స్థితినైనా ఎదుర్కోగలరు. కర్కాటక రాశి వారు తమకు నచ్చిన వారి కోసం వాళ్ళ సంపదను, ధనాన్ని, వస్తు సంపదను, తమ సమస్తాన్ని సమర్పించడానికి కూడా సిద్ధపడతారు. వీరికి నష్టం కలిగినను, అనారోగ్యం కలిగినను ఏమాత్రం లెక్క పెట్టక ఎదుటివారికి సహాయం చేసే మంచి మనసు వీరికి ఉంటుంది. ఇతరుల బాధ్యతలను నెత్తిన పెట్టుకొని మరీ ఇతరులకు సహాయం చేస్తూ ఉంటారు. అలాగే వీరు ఎక్కువగా ప్రయాణం చేసే వృత్తులందు స్థిరపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అనగా వాహనాలు మరియు షిప్లు, ప్లేన్స్ మరియు ట్రైన్స్ ఇలాంటి వాటిపైన తిరుగుతూ వృత్తుల్లో ఎవరైతే చేస్తారో వారు చాలా బాగా రాణిస్తారు.
టూరింగ్ ఏజెంట్లకు గాను, టూరిస్టు సంఘ నిర్వాహకులు గాను, ఔషధ ఏజెంట్లు గాను, మార్కెటింగ్ చేయవారు గాను వీరికి నైపుణ్యం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక నీటిపై ఎగుమతి దిగుమతుల వ్యాపారాలు కానివ్వండి, ధాన్యం కానివ్వండి, వస్త్రములు, తినుబండరాలు, పానీయాల వ్యాపారాలు కూడా వీరికి బాగా కలిసి వస్తాయి. మొత్తంగా చూసుకుంటే కర్కాటక రాశి వారికి ఉద్యోగం కన్నా వ్యాపారం అనేది బాగా కలిసి వస్తుంది. కర్కాటక రాశి వారు తమ సొంత ఇల్లు విడిచి ఎక్కువ కాలం ఉండలేరు. వేరే స్థలంలో ఎంత సౌకర్యాలు ఉన్నప్పటికీ తమ సొంత ఇంటికి ఎల్లప్పుడూ వెళ్దామనే విధంగా వీరి భావన ఉంటుంది. కర్కాటక రాశి వారి జీవిత భాగస్వామి గడుసరిగా దొరుకుతుందని చెప్పవచ్చు. వీరి ఇల్లు బాగా తీర్చిదిద్దగల నేర్పరులు. అదేవిధంగా ఆదాయ వ్యయాలందు బాగా జాగ్రత్త పడే అలవాటు ఉంటుంది. కర్కాటక రాశి వారికి గృహ సౌఖ్యం ఉంది, వాహన సౌఖ్యం కూడా ఉంటుంది. కర్కాటక రాశి వారు ముత్యాన్ని తప్పకుండా ధరించాలి. దీనిని ధరించడం వలన అష్ట ఐశ్వర్యాలు, సకల సంపదలు వీరికి కలుగుతాయి. కర్కాటక రాశి వారికి చిన్నతనమున జలుబు, దగ్గు, ఊపిరితిత్తులకు సంబంధించిన ఎక్కువ వ్యాధులు అనేవి బాధిస్తాయి. వివాహానంతరము వీరికి ఊబకాయం అనేది రావచ్చు. అలసట, ఆయాసము మరియు అతిదాహము, శ్వాసకోశ వ్యాధులు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక కర్కాటక రాశి వారికి వార్ధక్యం అంటే ముసలితనంన మధుమేహము, రక్తపోటు, ఉదర సంబంధిత జీర్ణకోశమునకు సంబంధించిన వ్యాధులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇంకా లివర్ వ్యాధులు కూడా కలిగే అవకాశం కూడా ఉంటుంది. కావున ఈ రాశి వారు తగిన ఆరోగ్య జాగ్రత్తలు చిన్నతనం నుండి తీసుకోవడం వల్ల వీరు ఆరోగ్యవంతులుగా ఉండవచ్చు. ఇక కర్కాటక రాశి వారి దాంపత్య జీవితం గురించి చెప్పుకున్నట్లయితే కర్కాటక రాశికి చెందిన వారు ఎటువంటి కష్టం లేకుండా సాఫీగా వీరి దాంపత్య జీవితం అనేది సాగిపోతుంది. అయితే కొన్నిసార్లు చిన్న చిన్న సమస్యలు తలెత్తినా వాటంతట అవే సర్దుకుంటాయి. భార్యాభర్తలు ఒకరికొకరుగా సహాయ సహకారాలను అందించుకుంటూ ఉంటారు. ఇక కష్ట సుఖాలలో పాలు పంచుకుంటూ ముందుకు సాగుతారు. భర్త అప్పుల్లో చిక్కుకున్న సమయంలో భార్య ఆదుకొని కష్టాల నుండి గట్టెక్కించడానికి తాను సేవ్ చేసిన సొమ్మును అందిస్తుంది. ఇక కర్కాటక రాశి వారి యొక్క శరీరం మరియు ఆరోగ్య విషయానికి వస్తే కర్కాటక రాశి చెందిన వారు సున్నితంగా ఉంటారు, అందంగాను ఆకర్షణీయంగాను ఉంటారు. వీరు ఎదుటి వ్యక్తిని ఇట్టే ఆకర్షించగల ఆకర్షణీయమైన ఆకృతిని కలిగి ఉంటారు. ఇక కర్కాటక రాశి వారికి చెందిన వారు మాత్రం ఆరోగ్యం పట్ల అత్యంత శ్రద్ధతో ఉండాలి. అలాగే వీరికి ఉదర సంబంధిత వ్యాధులు ఎక్కువగా పీడించే అవకాశం అయితే ఉంటుంది. కనుక ఆహారం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అలాగే బాల్యంలో తలెత్తిన కొన్ని శారీరక ఇబ్బందులు మళ్ళీ తిరగబెట్టే అవకాశం ఉన్నందున ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ అనేది అవసరం. ఈ రాశికి చెందిన వారు త్వరగా మధుపానీయం వంటి వాటికి అలవాటు పడే అవకాశం ఉంటుంది. దురలవాట్లను తొందరగా వీరు ఆకర్షితులవుతారు. కనుక వాటికి దూరంగా ఉండడం మేలు చేస్తుంది. ఇక వీరికి ఆరోగ్యం కాపాడుకునే విషయంలో ఇంగ్లీష్ మెడిసిన్ కన్నా ఆయుర్వేదాన్ని ఆశ్రయించడం ఎంతైనా మంచిది. ఇక కర్కాటక రాశి వారి యొక్క ఆర్థిక పరిస్థితి చూసుకుంటే ఈ రాశి వారికి భార్య లేదా భర్త తరపున ఆస్తులు అనేవి ఎక్కువగా కలిసి వస్తాయి. అయితే వాటిని ఉపయోగించుకోవడానికి ఇద్దరికీ కూడా సముఖత అనేది ఉండదు. ఈ రాశివారు 14 మరియు 26 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ప్రాణాపాయం కలిగే అవకాశం ఉన్నందున ఈ వయసులో ఉన్నవారు తప్పకుండా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ వయసులో ఏదో ఒక విధంగా ప్రాణాపాయం అనేది వీరికి ఎదురవుతూ ఉంటుంది. అయితే ఈ ప్రమాదం నుండి జాగ్రత్త పడితే తేలికగానే తప్పించుకోగలుగుతారు. ఇక కర్కాటక రాశి వారి యొక్క ఆదాయం మరియు అదృష్టం చూసుకున్నట్లయితే కర్కాటక రాశికి చెందిన వారు ఆశించిన వృత్తులలో విజయవంతంగా రాణిస్తారు. ముఖ్యంగా సొంత వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తాయి. ధనార్జన కోసం వీరు దూర ప్రాంతాలకు వెళ్ళవలసి ఉంటుంది. అయితే వీరి దృఢ సంకల్పం కారణంగా ఎక్కడైనా రాణించగలుగుతారు. అలాగే ముఖ్యంగా వీరు టెక్నికల్ రంగాలలో స్థిరపడే అవకాశమే ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు ఉపాధ్యాయ వృత్తి, వివిధ కంపెనీలలో ఆపరేటర్లకు కూడా పనిచేస్తారు. ఉన్నత శిఖరాలకు చేరుకునే లక్షణాలు ఈ రాశి వారికి పుష్కలంగా ఉంటాయి. ఇక కర్కాటక రాశి వారి యొక్క ప్రేమ బంధం గురించి తెలుసుకున్నట్లయితే కర్కాటక రాశికి చెందిన వారు అత్యంత ప్రేమ పాత్రులుగా ఉంటారు. ఎవరినైనా ప్రేమిస్తే దానిని నిలుపుకునేందుకు సమస్తం త్యాగం చేయడానికి సిద్ధపడుతూ ఉంటారు. తమకు నచ్చిన పద్ధతిలో వారి ఇష్ట ప్రకారం నడుచుకుంటూ ఉంటారు. ప్రేమ విషయంలో వీరు
తమ యొక్క ప్రవర్తనను స్పష్టంగా తెలియజేస్తూ ఉంటారు. ఇక సంబంధ బాంధవ్యాలు ఎక్కడ బలంగా ఉన్నాయన్న విషయాన్ని, ఎలా బలంగా ఉంచుకోవాలన్న విషయాన్ని కూడా తమ సహజ జ్ఞానంతో ముందుగానే పసిగట్టగలుగుతారు. న్యాయం, పారదర్శకంగా ఉండడం అన్న విషయాలలో పరిపూర్ణతను సాధిస్తారు తప్ప ఎవరికి పొరపాట్లు చేసే ఆస్కారం కూడా ఇవ్వరు. ఫలితంగా వీరిని అందరూ ఇష్టపడతారే తప్ప ద్వేషించరు. అంగీకరించే స్వభావం వీరికి ఓ మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దేటట్లు చేస్తుంది. ఇక కర్కాటక రాశి వారి యొక్క హాబీల విషయానికి వస్తే, కర్కాటక రాశికి చెందిన వారు వారి అలవాట్లు భిన్నమైన అలవాట్లను కలిగి ఉంటారు. ముఖ్యంగా కళారంగాల పట్ల అత్యంత ఆసక్తిని కలిగి ఉంటారు. నాటకాలు, పౌరాణిక ప్రదర్శనలు ఇచ్చేవారి జాబితాలో ఈ రాశికి చెందిన వారు ఎక్కువగా ఉంటారు. అదేవిధంగా సినిమాలలో ప్రవేశిస్తే తప్పకుండా విజయాన్ని సాధిస్తారు. ఇక కర్కాటక రాశి వారి యొక్క వ్యాపార విషయానికి వస్తే, కర్కాటక రాశి వారు వ్యవసాయం మరియు వ్యాపార రంగాలలో బాగా రాణించగలరు. ఈ రాశివారు ఉష్ణ ప్రాంతాలలో పర్యటనలు, వాస్తు, జలక్రీడలు, చిత్రలేఖనం వంటి విషయాలపై ప్రత్యేకమైన శ్రద్ధను కనబరుస్తారు. వీరికి వివిధ రంగాలలో వ్యాపారం చేయాలనే ఆసక్తి అధికంగా ఉంటుంది. దాని వలననే వ్యాపారం చేస్తూ ఉంటారు. ఇక వీరి గుణగణాల విషయానికి వస్తే, ఈ రాశివారు ఎప్పుడూ అభద్రతా భావంతో ఉంటారు. వీరికి ఏ విషయంపై ఆసక్తి అనేది ఎక్కువగా ఉండదు. వీరికి మానసిక అభిప్రాయాలకు విలువ లేకుండా పోవడం జరుగుతుంది. ఇతరులతో ఎప్పుడు ఏదో ఒక విషయంపై విభేదిస్తూనే ఉంటారు. సమాజం కోసం ఎప్పుడు ఏదో చేయాలన్న ఆసక్తి వీరికి మనసులో ఉంటుంది. ఇక వీరి విద్య విషయానికి వస్తే, కర్కాటక రాశి వారు విద్యలో బాగా రాణిస్తారు. వీరికి విద్యా జ్ఞానం అనేది ఎక్కువగా ఉంటుంది. ఏ విషయాన్నైనా ఇట్టే గ్రహించే శక్తి ఉంటుంది. వీరి రాశికి ఇతర గ్రహాలు సైతం అనుకూలంగా ఉండడం వల్ల వీరికి తిరగనేది ఉండదు. వీరు వివిధ రంగాలలో బాగా రాణించే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఇక కర్కాటక రాశి వారి యొక్క కుటుంబము మరియు గృహ విషయానికి వస్తే, ఈ రాశి వారి ఉన్నతికి వారి కుటుంబం విశేషంగా కష్టపడుతుంది. అయితే కొన్ని ప్రత్యేక కారణాల వల్ల కుటుంబం చేసిన త్యాగాన్ని వీరు పట్టించుకోరు. అయితే ఆ తర్వాత పరిస్థితిని, అసలు విషయాన్ని అర్థం చేసుకొని ముందుకు సాగుతారు. తమ కుటుంబాన్ని అత్యంత ప్రేమాభిమానంతో చూసుకుంటారు. తమ కుటుంబంలో ఎవరికి ఎటువంటి చిన్న కష్టం వచ్చినా సహాయపడడం ద్వారా తాము మొదట చేసిన తప్పును సరిదిద్దుకుంటారు. ఇక కర్కాటక రాశి వారి యొక్క సహజమైన బలహీనతల విషయానికి వస్తే, కర్కాటక రాశికి చెందిన వారిలో ప్రధానమైన బలహీనత అతిగా ఆందోళన చెందడం, అత్యంత ఆవేశాన్ని ప్రదర్శించడం. ఈ రెండు గుణాల వల్ల ముందు వెనుక ఆలోచించకుండా సత్వర నిర్ణయాలు తీసుకోవడం వలన చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక వీరి క్షమ గుణం లేనివారుగా ఉండే వీరిలో పిరికితనం కూడా ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలలో అస్థిరమైన చిత్తమైన మనస్సును కలిగి ఉంటారు. ఇక వీరి వ్యక్తిత్వాన్ని విషయానికి వస్తే, చంద్రగ్రహ ప్రభావం వీరిపై ఎక్కువగా ఉండడం వల్ల వీరి మనసు క్షణక్షణానికి మారుతూ ఉంటుంది. అచంచలమైన స్వభావం వల్ల ఇతరులు వీరిని అంత త్వరగా నమ్మరు. అయితే కొన్ని ప్రత్యేక కారణాల వల్ల వీరి స్థిరచిత్తులుగా మారక తప్పదు. ఇంకా అప్పటి నుండి వీరు అనుసరించే మార్గాలు లాభాలను తెచ్చిపెడుతుంది. అయితే కర్కాటక రాశి వారు జాతక రీత్యా ఉన్న దోషాలను తొలగించుకోవడానికి కొన్ని పరిహారాలను ఆచరించవలసి ఉంటుంది. ఇక కర్కాటక రాశి వారిపై చంద్రగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీరికి సోమవారం కలిసి వచ్చే రోజుగా అవుతుంది. దీనితో పాటు గురువారం మరియు ఆదివారాలు కూడా వీరికి బాగా కలిసి వచ్చే రోజులుగా ఉంటాయి. ఇక కర్కాటక రాశి వారికి చెందిన వారికి అదృష్ట సంఖ్యలు 2, 7 మరియు 9 అంకెలుగా ఉంటాయి. కర్కాటక రాశికి చెందిన వారికి భాగ్యశాలి రంగు తెలుపు. ఈ రంగు వస్త్రాలను ధరించడం ద్వారా మానసిక శాంతిని పొందగలరు. తెలుపు రంగుకు సంబంధించిన రుమాలను తమ వద్ద ఉంచుకున్నట్లయితే మంచి జరుగుతుంది. కనుక కర్కాటక రాశికి చెందిన వారు ఎక్కువగా వైట్ అండ్ వైట్ దుస్తులను అధిక ప్రాధాన్యత ఇవ్వడం ఎంతో మేలు చేస్తుంది. తెలుపుతో పాటు వీరికి ఎరుపు మరియు పసుపు రంగులు కూడా వీరికి బాగా కలిసి వస్తాయి, అనుకూలతనిస్తాయి. ఇక మెరుగైన వ్యాపార అవకాశాల కోసం విద్యా సంస్థలు లేదా దేవాలయాలలో వీరు చెట్లు నాటాలి. అలాగే నలుపు మరియు బూడిద రంగు బట్టలు ధరించడం అస్సలు చేయకూడదు. ఇక వికలాంగులకు ఆహారం అందించడం, వీరికి తోచిన రీతిలో వారికి సహాయం చేయడం మంచిది. ప్రతిరోజు ఉద్యోగం మరియు వ్యాపారాలలో అభివృద్ధి కొరకు ఓం అనే ప్రణవ మంత్రాన్ని 5 నిమిషాలు జపిస్తూ ధ్యానం చేయండి. బ్రాహ్మణులకు, పెద్దలకు, ఆలయ పూజారులకు సేవ చేయడం వలన వీరి జాతకరీత్యా వచ్చే దోషాలను పోగొట్టుకోగలుగుతారు. కర్కాటక రాశి వారికి గురువారాలు, శనివారాలు, ఏకాదశులు, ద్వాదశి రాశుల
ద్వాదశి తిథులలో మరియు పౌర్ణమి తిథులలో విష్ణు సహస్రనామాలు మరియు ఇతర విష్ణు స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే కర్కాటక రాశి వారు ప్రతిరోజు నిద్రించే మంచం మీద కొన్ని రాగి మేకులను కొట్టించుకోండి. ఇలా చేయడం వలన అనేక విషయాలలో విజయం లభించే అవకాశం పెరుగుతుంది. ఇక మీకు పాలు తాగే అలవాటు ఉంటే వెండితో చేసిన గ్లాసు లేదా కప్పులలో పాలు తాగండి. వెండితో చేసిన కప్పు ద్వారా పాలు త్రాగడం వలన మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది. మీకు అవకాశం ఉన్నప్పుడు హాస్పిటల్లో చేరి చికిత్స పొందుతున్న నిరుపేద వ్యక్తులకు ఔషధాలను మరియు ఆహార పదార్థాలను ఉచితంగా అందించండి. నిరుపేదలకు మెడిసిన్ ఉచితంగా అందించడం ద్వారా మీకు రాబోయే అనేక ఇబ్బందులు మరియు క్లిష్ట పరిస్థితులు మీ నుండి మీరు రక్షించుకోగలుగుతారు, అలాగే రక్షించబడతారు. అలాగే రాగి, బెల్లం, గోధుమ మొదలైన సూర్యుడికి సంబంధించిన వస్తువులను ఆలయ పూజారులకు క్రమం తప్పకుండా దానం చేయండి. దీనివల్ల వివిధ సమస్యలు మరియు ఇబ్బందుల నుండి కూడా మీరు ఉపశమనం పొందుతారు. ఇక మతపరమైన కార్యక్రమాలు, వేడుకలు ఎక్కడ ఉన్నా ఆ ఆచారాలలో చురుగ్గా పాల్గొనండి. ఇలా చేయడం వలన మీ చెడు కర్మల యొక్క ఫలితం అనేది త్వరగా తొలగిపోతుంది. ఇక ఈ చెడు కర్మలు తొలగిపోతే వాటితో పాటు మీ కష్టాలు కూడా తొలగిపోతాయి. ఇక కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో వారు తమ తల్లి చేతి నుండి ఒక చిన్న వెండి నాణ్యం మరి కొన్ని బియ్యం, ధాన్యాలు తీసుకొని తెల్లని రంగు గుడ్డలో మూట కట్టి ఆ మూటను ఎల్లప్పుడూ మీ వద్ద ఉంచుకోండి. ఈ విధంగా చేయడం వలన అదృష్ట బలం అనేది మీకు పెరుగుతుంది మరియు అనేక విషయాలలో విజయాన్ని సాధించే అవకాశం కూడా పెరుగుతుంది. ఇక మీరు స్వగృహ నిర్మాణం చేపడితే ఇంటి ప్రవేశ ద్వారం కింద ఒక చిన్న సైజు వెండి ఇటుకను మీరు కొనగలిగే చిన్న పరిమాణం గల వెండి ఇటుకను పాతిపెట్టండి. ఇది మీ యొక్క అదృష్టాన్ని, బలాన్ని గణనీయంగా పెంచుతుంది. ఈ విధమైన పరిహారాలను కర్కాటక రాశి వారు చేయడం వలన తమ జీవిత గతిని, గమ్యాన్ని మార్చుకోగలుగుతారు. మంచి అదృష్టాన్ని తెచ్చిపెట్టుకోగలుగుతారు. తామే కాకుండా తమ కుటుంబం కూడా అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, సకల సంపదలతో వర్ధిల్లుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.